ఫ్రెండ్స్, ఒక పెద్ద అప్డేట్ వచ్చింది టెలిగ్రామ్ సెక్టార్లో. ఈ అప్డేట్ ప్రకారం ఇప్పుడు మీరు రీఛార్జ్ చేస్తున్న ప్రతి ప్లాన్ దొరకడం కొంచెం కాస్ట్లీ అయిపోతుంది. అవును, ఇప్పటికీ తక్కువ టైం ఉంది. ఎప్పటికీ ప్రైస్ పెరిగిపోతుంది, ఎందుకు పెరిగిపోతుంది, ఇలాగా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ వీడియోని కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లాన్స్ ఎందుకు కాస్ట్లీ అవుతున్నాయో చెప్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, టెలికాం ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్పిన అనాలిసిస్ ప్రకారం జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ ప్లాన్ని సూన్ ఎక్కువ చేయబోతున్నాయి. ఎయిర్టెల్ ఇప్పటికే డిసైడ్ చేసింది ప్రైస్ హైక్ చేయాలి అని. లాస్ట్ ఇయర్ జూలై 2024లో 10% నుంచి 27% వరకు ప్రైస్ హైక్ చేశారు. 179 ప్లాన్ని 199 రూపీస్ అయిపోయింది. 399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ 449 అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ కొంతమంది యూస్ చేశారు, బట్ వాళ్ళు మళ్ళీ వాడి వదిలేస్తున్నారు, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా పూర్గా ఉంది. సో యూజర్స్ ట్రస్ట్ ఎయిర్టెల్ అండ్ జియో అగైన్. ఎయిర్టెల్ అండ్ జియో స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు, సబ్స్క్రైబర్స్ బేస్ పెంచుకుంటున్నారు. బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా మాత్రం లాస్లో ఉన్నాయి. ఎయిర్టెల్ సిఇఓ గోపాల్ విఠల్ చెప్పారు, ఇండియాలో టెలికాం ప్రైస్ వరల్డ్లో తక్కువ ఉంది, సో ప్రైస్ని ఎక్కువ చేయాలి అని. ఏఆర్పియు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెంచాలి అని చెప్పారు. దీనివల్ల ప్లాన్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. వొడాఫోన్ సిఇఓ కూడా చెప్పారు ఇంక్రీజ్ చేయాలి అని. సో ఈ ప్రైస్ హైక్ జూలై లేక మిడ్ ఆగస్ట్లోనే ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అర్లియర్ రిపోర్ట్స్లో నవంబర్ లేకపోతే డిసెంబర్ అని చెప్పారు, బట్ ఇప్పుడు ఫాస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా సడన్గా ప్రైస్ హైక్ చేశారు. ఒక కంపెనీ హైక్ చేస్తే వేరే కంపెనీ కూడా హైక్ చేస్తుంది, సో రెండు కలిసి హైక్ ప్లాన్ చేయొచ్చు. మీకు ఈ సిచ్యుయేషన్లో ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ హెల్త్ బాగా చూసుకోండి.